నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు అశోక్ నగర్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ జామ్ నివారించేందుకు వాహనాలను దారి మళ్లించడం జరిగిందని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని 2 టౌన్ సిఐ శ్రీనివాస్ కోరారు. గూడూరు అశోక్ నగర్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ నివారించేందుకు పోలీసులు 1 వే సిస్టమ్ను ప్రారంభించారు. వచ్చే వాహనాలను ఒకవైపు వెళ్లే వాహనాలను ఒక వైపు దారి మళ్లించారు. 2 టౌన్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ అశోక్ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ యువత ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతుందని దీన్ని నివారించేందుకు 1 టౌన్ నుంచి 2 టౌన్కు పాత అండర్ బ్రిడ్జ్ వద్ద యథావిధిగా రావచ్చునని 2 టౌన్ నుంచి 1 టౌన్కి వెళ్లే ద్విచక్ర వాహనాలు పాత అండర్ బ్రిడ్జ్ వైపు వెళ్లవచ్చునని తెలిపారు. ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు, ఇతర భారీ వాహనాలు మినీ బైపాస్ నుంచి 2వ బ్రిడ్జ్ ద్వారా 1 టౌన్లోకి మళ్లించడం జరిగిందని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దీన్ని అమలు చేస్తున్నామని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈరోజు మన గూడూరు పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం అనేది మొదలైందండి. ఆల్రెడీ 2 రోజుల క్రితం ప్రెస్లోనూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గూడూరు టౌన్ ప్రజలకి మరియు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు మరియు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు లారీ అసోసియేషన్ వారికి, ఆటో యూనియన్ వారికి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యం వారికి మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం అందరికీ కూడా మేము ముందుగానే ఈ ట్రాఫిక్ డైవర్షన్ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మన గూడూరు టౌన్ నందు గతంలో ప్రతిరోజు కూడా అనునిత్యం ఒక అండర్ పాస్ నుంచి వెళ్ళేటప్పుడు రాకపోకలు చాలా ఇబ్బంది కలిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అప్పటికి మా పోలీసుల ద్వారా మేము ట్రాఫిక్ సజెస్తున్నా కూడా ఏదో క్షణంలో ట్రాఫిక్ అవుతూ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అధికారుల యొక్క సూచనలతో, సలహాలతో మరియు ప్రతినిధుల యొక్క సలహాల మేరకు మరియు ప్రజల యొక్క సలహాల మేరకు ఈరోజు నుంచి మేము ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. అంటే ట్రాఫిక్ డైవర్షన్ అంటే మనకి వెంకటగిరి, బాలేపల్లి, చెన్నూరు, నెల్లూరు చూసే వాహనాలు 2 వీలర్ తప్ప మిగతా పెద్ద వాహనాలన్నీ ఆటోలు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ అన్నీ కూడా వైజాగ్షను, సిబిజీ బారు, ఇందూరు రోడ్డు, థమ్సప్ కూడాను ఈస్ట్ అండర్ పాస్ మీదుగా గూడూరు టౌన్లోకి ఎంటర్ అవుతారు. అదేవిధంగా మన కాండ్రా, గాంధీనగరు, సిరామిక్ కాలేజీ, మాలవీ నగరు నుంచి వచ్చే 2 వీలర్ కాకుండా మిగతా అన్ని వాహనాలు 3 చక్రాల వాహనాల నుంచి పెద్ద వాహనాలన్నీ కూడా మన కోర్ట్ సెంటర్ నుంచి వైజాగ్షను, సిబిజీ బారు, ఇందూరు రోడ్డు, థమ్సప్ కూడాను అదేవిధంగా ఈస్ట్ అండర్ పాస్ మీదుగా మన గూడూరు టౌన్లోకి ప్రవేశిస్తారు. అదేవిధంగా ఈ నరసింగరాపేట మరియు బీసీ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు వాళ్ళు ఈ జిఎస్ రైల్ సెంటర్ నుంచి బీసీ కాలనీ మీదుగా ఇందూరు జంక్షన్ రోడ్ నుంచి మరియు థమ్సప్ మీదుగా ఈస్ట్ అండర్ పాస్ మీదుగా గూడూరు టౌన్లోకి ప్రవేశిస్తారు. మరియు గూడూరు టౌన్ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు ఎప్పటిలాగే పాత పద్ధతిలో వెస్ట్ రైల్వే అండర్ పాస్ నుంచి రావడం జరుగుతుంది. ఎమర్జెన్సీ వాహనాల మట్టికి వాళ్ళకి పాత పద్ధతిలోనే వాళ్ళకి ఎలో చేస్తాము. కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ మళ్లింపు చర్యల్ని ప్రజలందరూ కూడా ట్రాఫిక్ గురించి పోలీసులకి, గూడూరు టౌన్ పోలీసుల వారికి సహకరించవలసిందిగా కోరటమైంది. కాబట్టి ఈ మీడియా పూర్వకంగా ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు, వివిధ శాఖల అధికారులకు, లారీ అసోసియేషన్ వారికి మరియు స్కూల్ యాజమాన్యం గారికి మరియు ఆటో అసోసియేషన్ వారికి మరియు లెమన్ యార్డ్ సంబంధించిన వారికి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులందరూ కూడా మీడియా పూర్వకంగా మేము విన్నవించుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్కి సహకరిస్తేనే మన గూడూరు టౌన్ నందు ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడానికి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి దారులు గుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ అనేది ఓన్లీ పోలీసు బాధ్యత కాదు, ప్రజలందరూ కూడా బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు సహకరించి ట్రాఫిక్ని విజయవంతం చేయాల్సిందిగా తెలపడమైంది. గూడూరు పట్టణంలోని ఆటో నగర్లో ప్లాట్లకు 5 మందికి రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీనికి సహకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, డిప్యూటీ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆటో నగర్ యూనియన్ ప్రెసిడెంట్ చాంద్ బాషా వెల్లడించారు. త్వరలోనే ఆటో నగర్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వెల్లడించారు. నవమోహం పెట్టుకోండి. మీ ఆస్తులు అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మేము చాలా బాధపడుతున్నాము. ఈ ఆటో నగర్ పుట్టింది. ఈరోజు రిజిస్ట్రేషన్ సందర్భం వచ్చింది.
అందుకు కారణం మొట్టమొదట మన ప్రధాన ఎమ్మెల్యే గారు పాసిన్ సునీల్ కుమార్ గారు ఎంతో కృషి చేసి మమ్మల్ని చాలా న్యాయం చేశారు. అందరినీ పిలిచి ఎన్నో విధాలుగా మాట్లాడి ఆఫీసర్స్తో మాట్లాడడం, నెల్లూరు ఆఫీసర్స్తో మాట్లాడడం, హెడ్ ఆఫీస్ ఎండి గారితో మాట్లాడడం జరిగింది ఈ మధ్య. కావున ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. చాలా శుభోదయం, చాలా సంతోషం అందరికీ. 80 ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. త్వరలో వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తాము. అందరూ చాలా సంతోషించాల్సిన విషయం. మనకి రోడ్డు కూడా వేయిస్తున్నారు ఎమ్మెల్యే గారు, చాలా తొందరగా చేయిస్తున్నారు. ఈ విషయంలో అందరూ సంతోషించాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి అందరికీ నమస్కారం. ఆటోనగర్ భూపాలెం పంచాయతీ అలాట్మెంట్ అయిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ జరిగింది. 5 ప్లాట్లు ఈరోజు రిజిస్ట్రేషన్ జరిగింది. మొత్తం 180 ప్లాట్లు అలాట్మెంట్ అయినాయి. ఈ బ్యాలెన్స్ కూడా ఒకటొకటి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తర్వాత ఈ ఆటోనగర్ అభివృద్ధి కూడా తొందరలోనే పూర్తిగా జరుగుతుంది. ఈ ఆటోనగర్ వాళ్ళ సమస్యలన్నీ ఎటువంటి లేకుండా దీన్ని పూర్తి చేస్తాము. ఈ ఆటోనగర్ అసోసియేషన్ వాళ్ళ కోఆపరేషన్తో అన్నీ ఇక్కడ సవ్యంగా జరుగుతాయి. మత్తు పదార్థాలకు బానిసల యువత వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుందని గూడూరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహాసిరి వెల్లడించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో ఎక్సైజ్ మరియు పోలీస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలను తెలియజేస్తూ తహసీల్దార్ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహాసిరి మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, అలాగే మత్తు పదార్థాలకు బానిసలైన వారికి వైద్య సేవలు కూడా ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఎంతో మంది యువకులు మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఎక్కడైనా మత్తు పదార్థాల సరఫరా జరుగుతుంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ మధుసూదన్, ఎక్సైజ్ సిఐ కరీమా బేగం, ఎస్ఐ శేషమ్మలు, సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాస్, కిషోర్ బాబు, ఎస్ఐలు తిరుపతయ్య, గోపాల్, సురేష్, మనోజ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. From the society as well. Parents, teachers, meerandaru students yokka behavior ni observe chestu undandi. If there is any change in the behavior, you can always contact the nearest prohibition and excise station or the police station. Addict ayyaru anipiste there are free rehabilitation centers. Government will take you and ఈ రీహాబిలిటేషన్ అనేది యూ డోంట్ థింక్ అంటే ఒకవేళ మేము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ స్టేషన్ కానీ వెళ్తే మమ్మల్ని ఒక మేము క్రైమ్ చేసిన వాళ్ళ చూస్తాం అనుకో. విక్టిమ్ ఇస్ ఆల్వేస్ కన్జ్యూమర్ ఇస్ ఆల్వేస్ టేకెన్ అస్ ద విక్టిమ్. మా ఏమంటారు మా ఫోకస్ అంతా సప్లయర్ మీద ఉంటుంది. సో యూ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ సీక్ హెల్ప్ ఫ్రమ్ ద నియరెస్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్. ఆల్సో మాకు కూడా సెపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, 14405 టోల్ ఫ్రీ నెంబర్. సో ఇఫ్ యూ వాంట్ టు lodge any complaint, you can always call it. So this is what I say no to drugs and yes to a bright future. Thank you. And in this vision, we Prohibition and Excise Department play an important role, as well as the Police Department. So we strongly enforce the NDPS Act 1985, which is the Narcotic Drugs and Psychotropic Substances Act. Alage we have a specialized legal division under the police department ochindandi with advanced technology mainly for tackling drugs. Drugs is the whole and sole subject of legal. And they also have a toll free number that is 1972. And as part of this International Drug Day, for the past 1 month until June 1st నుంచి 26th varaku, we have been conducting awareness programs all through different colleges, inter, degree, any colleges lo awareness తీసుకొస్తున్నాము as part of Nasha Mukt Abhiyan. And not just ఈ 1 month drug awareness ఉంది కదా అందుకే వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ అనుకోకండి. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే ఆల్సో మేము కేర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం about drug awareness and alcohol consumption.
every second and fourth Saturday. And with respect to Goodur, Ankunte, though the menace of drugs is not prevalent, there are certain pockets. In the last 1 year, Prohibition and Excise Department almost 18 cases detect chesindandi, 22 persons ni involve cheyadam jarigindi, and also 93 kgs of ganja seized cheyadam jarigindi. And very recent one being in May, where 6 kgs of ganja was seized. And adoka transit crime they were taking. And you know, Andhra lo ekkada main drugs ekkada dorukutayi, ekkada pandistar ganja, you all know, in the agency area. So agency area anandi he was taking to Salem, Chennai. So we caught him. Atanu Salem ki తీసుకెళ్ళి he was selling to many colleges, many students who have been addicted to drugs. So నేను చెప్పేది ఒకటే అండి, we are, both the police and the excise departments, we are coming. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి సంపూర్ణ సహకారంతో గురువారం గూడూరు బాలాజీనగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల ఫల సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కీర్తిశేషులు ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం మల్లికార్జున రెడ్డి సహకారంతో 18 రకాల ఫల సరుకులు అందజేస్తున్నామని, ఇతరులకు సహాయం చేసే విషయంలో మల్లికార్జున రెడ్డి ఎప్పుడు ముందుంటారని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, పయ్యావల మురళీ నాయుడు, KRMDVMC సభ్యులు కోట వెంకటేశ్వరరావు, పోతిరెడ్డి పెంచలయ్య, కుమార్ నాయుడు, తూపిలి యశ్వంత్, డిష్ నాగరాజు, సంచుముని ప్రసాద్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 18 రకాల పలసరుకులు 15 మంది కుటుంబాలకు చక్కగా ఉపయోగపడే ఈ పలసరుకుల్ని ఇస్తున్న మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే వయసులో చిన్నవాడైనా కూడా దానంలో పెద్దవాడు. ఎందుకంటే మన లోపల ఉండాలి, డబ్బు సంపాదించడం కాదు, 10 మందికి అంటే వచ్చిన దాంట్లో ఒక 10 పైసలు ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడే రీతిలో ఈ విధంగా సేవ చేస్తున్నందుకు మల్లిని ప్రత్యేక అభినందిస్తూ, ఇంకా ఆయన ఆరోగ్యరీత్యా బాగుండాలని, మంచి అష్టైశ్వర్యాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పైనున్న మా ఆశేషారెడ్డి గారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మనం ప్రతి నెల ఈ ఒక ప్రక్రియ మన ఆఫీసులో అయితేమి చుట్టుపక్కల అయితేమి మనం ఇస్తూ వస్తున్నాం. దాంట్లో ఒక 15 మందికి మంచి అంటే వాళ్ళకి ఒక నెలకి ఏదో సరిపోయే మంచి సరుకుల్ని మనం అందిస్తున్నందుకు చాలా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం అంతా కూడా చక్కగా మాకు ఒక సంతృప్తిని ఇచ్చిందని మేము భావిస్తూ, అదేవిధంగా మనం ప్రగతి సేవా సంస్థ ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో అక్కడ మన ప్రగతి సేవా సంస్థ ఉంటుంది. ఎందుకంటే మా కుటుంబంలో అందరూ కూడా మేము ఒక 72-73 మంది ఉన్నా కూడా మేమందరం కూడా సేవాభావం కలిగిన వ్యక్తులు మాత్రమే కాబట్టే ఎంత ప్రగతి పదంలో ఈ ప్రగతి సేవా సంస్థ ముందుకెళ్తుందని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా కూడా మంచి కార్యక్రమాలు, ఎందుకంటే మేము ఇట్లా స్పోర్ట్స్ని వదలం, అదేవిధంగా రేపు డాక్టర్స్ డేని వదలం. మా అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా ప్రగతి సభ్యులందరికీ ఈరోజు ప్రోగ్రాము పొనక మల్లికార్జున రెడ్డి గారి దాతృత్వంతో పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం 18 రకాల పలసరుకుల్ని 15 మందికి అందజేయడం, ఇది ప్రతి నెల క్రమం తప్పకుండా జరుగుతుంది. ఆయన చేసే సేవాభావానికి మనస్ఫూర్తిగా గౌరవిస్తూ, ఇంకా అతను ఇంకా ఎక్కువగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పొనక
ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థము వారి యొక్క కుమారుడు మల్లికార్జున రెడ్డి గారు ప్రతి నెల 15 మందికి నిరుపేదలకు ఒక నెలకు సరిపోయే సరుకులు అందజేయటం చాలా శుభపరిణామం. భగవంతుడు ఆ మల్లికార్జున రెడ్డి గారికి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి ప్రోగ్రాంలు మా ప్రగతి సంస్థ ద్వారా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు గారికి నమస్కరించుకుంటూ నేను మన కుటుంబ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రగతి సేవ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన కొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం కొనక మల్లికార్జున రెడ్డి గారు ప్రతి నెల కూడా 18 రకాల వస్తువుల్ని వాళ్ళకి పనికొచ్చేటట్లు ఒక మనిషికి నెలంతా కూడా ఉండేటట్లు వాళ్ళు ఇస్తున్నందుకు ముందు ముఖ్యంగా మన ప్రగతి సేవా సంస్థ తరఫున కనుక మల్లికార్జున రెడ్డి గారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో తొలతూగి ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మన ప్రగతి సేవా సంస్థ అనేక కార్యక్రమాల్లో భాగమే కాకుండా ప్రతి నెల కూడా పర్మనెంట్ ప్రోగ్రామ్గా ఇక్కడొకటి, మరి సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో ఒకటి, మరి డాక్టర్ ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణ్ గారు అక్కడ కొంతమంది పేదలకి పలు సరుకులు ఇస్తూ కానీ, అదేవిధంగా మన ఆట వస్తువులు అంటే మా అధ్యక్షులు గారికి చాలా ఉత్సాహంగా అక్కడ పనిచేసే మన వీళ్ళందరికీ కూడా వీళ్ళు చక్కగా సమయానికి ఇంజనీర్లు కానీ అంటే ప్రతి జరుగుతున్న 18 రకాల పలసరుకుల పంపిణీ కార్యక్రమానికి దాతృత్వం వహించిన మన కొనక మల్లికార్జున రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో వాళ్ళ నాన్నగారు అయినటువంటి కొనక ఆదిశేషారెడ్డి గారి పేరు మీద పేదలకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి నెలలో భాగంగా అంటే ఇది క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం. దీనికి పూర్తి దాతృత్వం మల్లికార్జున రెడ్డి ద్వారా సహాయం తీసుకొని ఆ సహాయాన్ని పేదలకి సరైన క్రమంలో పంచే పద్ధతిని మా అధ్యక్షులైనటువంటి కడివేటి చంద్రశేఖర్ గారి ద్వారా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మన కొనక మల్లికార్జున రెడ్డి గారు మరెన్నో చేయాలని ఆయన వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు మెండుగా ఉండి మంచి సహాయ సహకారాలు ప్రగతి సేవా సంస్థకు అందిస్తూ ఆయన వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ వాళ్ళ మంచి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు పోతూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఇట్లా మన సంస్థను కూడా ఇలాంటి దాతృత్వంతో ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కడివేటి చంద్రశేఖర్ గారి అధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మత్తు పదార్థాలు వాడినా వాటితో పాటు విక్రయించిన వారు కఠినంగా శిక్షించబడతారని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం మనుబోలులోని జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావం గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి బివి సులోచన రాణి, పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి, ప్యానెల్ అడ్వకేట్లు పార్వతయ్య, మహబూబ్ బాషా, కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాలరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జీవితంలో ఇంటర్మీడియట్ వయసు అంటే 16 and 18 అంతేనా? 16-18 సంవత్సరాలు మీరు అంతేనా? మీరంతా ఉండేది అంతేనా? ఆ ఏజ్ అయినా ఈ వయసు చెడిపోవచ్చు, బాగుపడవచ్చు. చెడిపోయేదానికి ఎక్కువ మార్గాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. ఈ చెడిపోయే మార్గాలను అనుసరించకుండా మా మేడం గారు చెప్పినట్టు ఈ డ్రగ్స్, క్రమశిక్షణ రాహిత్యం, గురువుల పట్ల మర్యాద లేకుండా పోవడం, స్కూల్లో సరిగా చదవకపోవడం, ఇచ్చిన పాఠాలు నేర్చుకోకపోవడం, ఇవన్నీ అవలక్షణాలు.
వీటిని అధిగమించి ఎవరైతే వాళ్ళ జీవితాన్ని ఒక ఎయిమ్తో నేను డాక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, నేను జడ్జిని కావాలి అని ఒక ఎయిమ్ ఉండాలి మీకు అందరికీ. ఆ ఎయిమ్ లేకపోతే ఇప్పుడు ఈ ఏజ్ నుంచి మనం బాగుపడలేం, ప్రయోజకులు కాలేము. మీరు ప్రయోజకులు కాకపోతే మొట్టమొదట మీ కుటుంబం దెబ్బతింటుంది, సమాజం దెబ్బతింటుంది, దేశానికి భారం అవుతారు. సరే భారం మామూలుగా భారం అయితే పర్వాలేదు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయింది. మేడం గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మీకు. ఇద్దరు ఉంటాం, సమాజానికి మనం ప్రమాదకరంగా తయారవుతూ ఉంటాం. అందువల్ల వాటికి దూరంగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇంకా ఏమని చెప్పారంటే వాటి యొక్క క్వాంటిటీని బట్టి పనిష్మెంట్స్ ఇచ్చారు. అంటే ఇంత క్వాంటిటీ 1 kg వరకు ఉంటే స్మాల్ క్వాంటిటీ అని దానికి ఒక రకమైన పనిష్మెంట్. కమర్షియల్ క్వాంటిటీ 10 kg కంటే ఎక్కువ ఉంది. అలా ఒక డ్రగ్ని బట్టి మన సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ని బట్టి క్వాంటిటీస్ అనేవి ఫిక్స్ చేశారు. స్మాల్ క్వాంటిటీ అయితే తక్కువ పనిష్మెంట్, కమర్షియల్ క్వాంటిటీ అయితే ఎక్కువ పనిష్మెంట్, ఈ మధ్యలో ఉంటే ఒక రకమైన పనిష్మెంట్. 3 సంవత్సరాల వరకు శిక్ష వేసే పవర్ ఏమో మ్యాజిస్ట్రేట్ గారికి ఇచ్చారు ఆ యాక్ట్ కింద. అంతకంటే ఎక్కువ పనిష్మెంట్స్ ఉన్న నేరాలు అన్నీ కూడా స్పెషల్ కోర్ట్ అని ఒకటి స్థాపించారు. ప్రతి జిల్లాలో ఒక స్పెషల్ కోర్ట్ ఉంటుంది డ్రగ్స్కి సంబంధించి. మన నెల్లూరు జిల్లాలో కూడా ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్, అది స్పెషల్ కోర్టు. ఎన్డీపీఎస్ కేసులన్నీ కూడా కోర్టు చూస్తూ ఉంటుంది. తర్వాత వీటికి ఎవరు బానిస అవుతున్నారు? బాగా ఉన్నవాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మంచి కస్టమర్లు వాళ్ళకి. ఈ డ్రగ్స్ ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళకి డబ్బులు ఉంటాయి కదా, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళు లేకపోతే సినిమా స్టార్స్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మంచి కస్టమర్స్ వీళ్ళకి అమ్మేవాళ్ళకి. అలానే లోయర్ స్టేటాలో ఉండేవాళ్ళు కూడా అంతే. వాళ్ళు 1000 రూపాయలు సంపాదించి ఆ 1000 రూపాయలు తెచ్చుకున్నా కానీ వాడికి ఒకసారి అలవాటు చేస్తే ఆ 1000 రూపాయలు దీనికే ఖర్చు పెడతారు. లేకపోతే దానికోసం వాడు ఎంతకైనా తెగించి ఎలా అయినా సంపాదించి ఖర్చు పెడతాడు. అలానే మిడిల్ క్లాస్ ఎవరైనా సరే, ఇక్కడ లోయర్ స్టేటా అప్పర్ స్టేటా అనేది లేదు. దానికి బానిస అవ్వడానికి ప్రతి వాడికి అవకాశం ఉన్నది. చేసినా సరే పొదలకూరులో చేయలేదు మ్యారేజ్, రాజంపేటలో చేయలేదు, వెళ్ళిపోయి చెన్నైలో మ్యారేజ్ చేశారు. సో ఎక్కడ చేసినా చట్టరీత్యా నేరమే కాబట్టి వారి మీద కేసు నమోదు చేశాం. అలాంటిది గుర్తుపెట్టుకొని మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే సదరు బాల్య వివాహాలు ఆపడం, తగు చర్య తీసుకోవడం జరుగుతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు సాయంత్రం ఉదయం మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈవిటీజింగ్ ఏదో చేస్తున్నారు ఒకటి అని చెప్పి దానికి సంబంధించి మీరేమన్నా మాకు హెల్ప్ చేయగలరా అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టున్నారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఆల్రెడీ సిఐ గారు చెప్పున్నారు. ఏ టైంలో పిల్లలు వెళ్తారు వస్తారు అన్నది మీరు చెప్తే వారికి ఇంటిమేషన్ ఇస్తే అక్కడ ఒక పోలీస్ పికెట్ ఒకటి పెట్టి ఒక కానిస్టేబుల్ని ఎవరన్నా డెప్యూట్ చేసి పిల్లలు వెళ్ళే టైము వచ్చే టైము రెగ్యులర్గా ఒకటే ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఇబ్బంది జరగకుండా చూస్తారని ఆయన హామీ ఇచ్చున్నారు. అనదర్ థింగ్ ఏమిటంటే చైల్డ్ మ్యారేజ్ అన్నారు. చైల్డ్ మ్యారేజ్ నాకు తెలిసినంత వరకు 90% అమ్మాయిలకు మాత్రమే చేస్తుంటారు. ఈ చైల్డ్ మ్యారేజ్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏ ఏరియాలో జరుగుతున్నాయి అన్నది మీరు ఒకసారి మాకు డేటా ఇవ్వగలిగితే మాకు దాని మీద కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఆ విషయము పేరెంట్స్ని ఎన్లైటన్ చేయడానికి మా వంతు లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మా ప్రయత్నం చేస్తానని విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్పర్సన్ మేము హామీ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ. నేటి యువతే దేశ భవిష్యత్తుకు పునాదులని, కావున యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడుచుకోవాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో సందర్భంగా మండల కేంద్రమైన మనుబోలులో సిఐ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బైపాస్ రోడ్డు కూడలి వద్ద మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా మానవాహారంగా ఏర్పడి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమూల్య కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నషాముక్త భారత్ అనేటటువంటి కార్యక్రమం కింద మన పెద్దలు దినము మా పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క మారక ద్రవ్యాలు వాటిని ఎలా వినియోగించకుండా ఉంటే ఎటువంటి మంచి జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలాగ బాగుంటుంది అనేది చక్కగా వివరించడం జరిగింది. దాని ద్వారా మేము ర్యాలీ కూడా పిల్లలకి తెలియజేసాము. కొన్ని స్లోగన్స్ కూడా పిల్లల దగ్గర పలికించాము. ఒక ప్రతిజ్ఞ కూడా వాళ్ళ దగ్గర తెలియించాము. ఇది ఆ బిడ్డలకి రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఎటువంటి మారక ద్రవ్యాలు తీసుకోకుండా ఉండాలని, వారికి మంచి జ్ఞానాన్ని, మంచి భవిష్యత్తుని వాళ్ళు కలిగి ఉండాలని ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన యొక్క పెద్దలకి సిఐ గారికి అభినందిస్తూ దీంట్లో పాల్గొన్నటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు ఈరోజు భారతదేశం అంతటా కూడా విద్యార్థులకి ప్రజలకి అవగాహన కలిగించే కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఈ ప్రతిజ్ఞ చేయటం, అలాగే మత్తు పదార్థాల వల్ల శరీరానికి, మనసుకి, మన జీవితాలకి ఎటువంటి నష్టం కలుగుతుందనేది ప్రజలందరికీ తెలియపరిచి ఈ మాదక ద్రవ్యాల నివారణ, సరఫరా జరగకుండా వాటికి గురి కాకుండా మనమందరం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం, ఈ మత్తు పదార్థాల జోలికి పోకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండటానికి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ యొక్క మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాలను దృష్టిలో పెట్టుకొని ఎవరూ కూడా వాటిని తీసుకోవద్దు, రవాణా చేయవద్దు, చేసేవారిని ప్రోత్సహించవద్దు, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి మత్తు పదార్థాలని సేకరించవద్దు. స్థానిక భవితా కేంద్రం సూళ్లూరుపేట నందు దివ్యాంగుల ఆశాజ్యోతి మేడం హెలెన్ కెల్లర్ 145వ జయంతి వేడుకలను శ్రీమతి భార్గవి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా హెలెన్ కెల్లర్ గారి చిత్రపటానికి పూలమాలతో ఎన్పీఆర్డీ సేవా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి నాదెండ్ల శాంతికుమారి గారు మరియు గవర్నమెంట్ హై స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాసులు గారు నివాళి అర్పించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చాలా చక్కగా నృత్యం వేసి అందరినీ అలంకరించారు. ఈ సందర్భంగా భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు వీటి భార్గవి గారు మాట్లాడుతూ మేడం హెలెన్ కెల్లర్ ఊహ బాగా అంది అంతా పూర్వమే పెద్ద జబ్బు చేసి చూపు వినికిడి మాట పోగొట్టుకుని పూర్తి దివ్యాంగురాల ఈ ప్రపంచాన్ని చూసింది లేదు, ఏ శబ్దాన్ని విన్నది లేదు. అయినా అన్ని అవయవాలు బాగున్న వారందరికంటే మహోన్నత స్థాయిలో జీవించారని అన్నారు. తన జీవితాన్ని అందుల సేవకు స్వచ్ఛందంగా అర్పించుకుని అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థను స్థాపించారు. ఈమెను స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలని సూచించారు. తదుపరి ఎన్పీఆర్టీ సేవా సంస్థ అధ్యక్షురాలు నాదెండ్ల శాంతికుమారి గారు దివ్యాంగుల కొరకు హెలెన్ కెల్లర్ చేసినటువంటి సేవలు గురించి కొనియాడారు. ఈ సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులను నాదెండ్ల శాంతికుమారి గారి సహకారంతో అందించడం జరిగింది. తదుపరి ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థులందరికీ కూడా నోట్బుక్స్, క్రయాన్స్, పండ్లు, బిస్కెట్స్ వంటి వాటిని బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భవితా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి భార్గవి గారు, సాయి సంధ్య గారు, ఎన్పీఆర్టీ సేవా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శాంతకుమారి గారు, గవర్నమెంట్ హై స్కూల్ ఉపాధ్యాయులు ఈ శ్రీనివాసులు గారు, సూర్యకుమారి గారు, ఆయా సుజాత గారు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు రాహుకాల పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు పంచాయతీలోని గొల్లపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ చతుర్భుజ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవాలయం నందు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి మాధవి కుటుంబ సభ్యుల చేత అభిషేకాలు హోమం పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. महालक्ष्मी अनुकूलता फलसिद्धिरस्तु यजमान मनस्संकल्प सिद्धिरस्तु सर्वदिग्देवताभ्यो नमः ध्यायामि ध्यानं दर्पयामि आवाहयामि आसनं परिकल्पयामि पादयोः पाद्यं दर्पयामि हस्तयोः अर्घ्यं పంచామృతం తీసుకోండమ్మా, పంచామృతం తీసుకోవాలమ్మా, తీర్థం తీసుకుని అందరూ బాబు नमस्ते आह्वानीयाय नमस्ते देवी नमो नमः कांडापाय पयो మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కె ముద్దు కృష్ణయ్య పార్వతి దంపతులు కుమారులు శ్రీనివాస్ భార్గవ సాయి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సర్వదేవ పోషకాని తమ స్వామి సాయినాథ ముక్తి మార్గమోదకాయ పూజ్య మంగళం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.